బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్యాంగ్స్టర్లకు తీవ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ తో పాటు హర్యానాలోని పలువురు గ్యాంగ్స్టర్ల స్థలాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. గ్యాంగ్స్టర్లకు తీవ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలను విచ్ఛిన్నం చేయడంలో భాగంగా ఎన్ఐఏ దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఇక ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ తో పాటు హర్యానాలోని పలువురు గ్యాంగ్స్టర్ల ఇళ్లలో అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఇక ఇప్పటికే యాంటీ టెర్రర్ ఏజెన్సీ నిఘాలో ఉన్న లారెన్స్ బిష్నోయ్, నీరజ్ బవానా, టిల్లు తాజ్ పురియాతో పాట గోల్డీ బార్లను దృష్టిలో ఉంచుకొని ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న గ్యాంగ్స్టర్లకు తీవ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇక ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ తో పాటు హర్యానాలోని పలువురు గ్యాంగ్స్టర్ల స్థలాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వినలా. గత కొంతకాలంగా అంటే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వంటి కొన్ని అంటే పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు కొన్ని దేశంలో తమకంటూ ఒక మూలాలను సృష్టించుకోవాలి, కొన్ని అడ్డాలను నిర్మించుకోవాలి అనే నేపథ్యంలో కొంతమంది గ్యాంగ్స్టర్లను అంటే చిన్న చిన్న రౌడీజం చేసే వాళ్ళను కొంచెం డేర్గా వెళ్ళి ప్రజల్లో దౌర్జన్యం చేసి భయభ్రాంతులను సృష్టించే వాళ్ళను తమకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ కానీ మిగతా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరమైన పక్షంలో వాళ్ళకు కొన్ని సందర్భాల్లో ఆయుధాలను ఫర్ ఎగ్జాంపుల్ దావూద్ ఇబ్రాహీం, తర్వాత చోటా రాజా ఇట్లాంటి వాళ్ళని కూడా పెంచి పోసిన ఉగ్రవాద సంస్థలు మరోసారి దేశంలో అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదులకు స్థానం లేకుండా పోతుంది దేశంలో. ఈ నేపథ్యంలో మరోసారి ఉగ్ర కార్యకలాపాలు విస్తరించాలి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనే కుట్రలు కొన్ని ఉగ్రవాద సంస్థలు కొంతమంది గ్యాంగ్స్టర్లను తయారు చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ కానీ ఇతరత్ర ఏర్పాట్లను చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్ఐఏ అంటే జాతీయ దర్యాప్తు సంస్థ కొంత దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ తో పాటు కొన్ని చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నగదు, ఆయుధాలతో పాటు కొంత మందుగుండు సామాగ్రి ఇతరత్ర వర్షం కూడా స్వాధీనం చేసినా తెలుస్తా ఉన్నది. అయితే ఎవరెవరు ఎప్పటి నుంచి ఏ సంస్థలకు అంటే తీవ్రవాద సంస్థలలో చాలా ఉన్నాయి, లష్కర్ తోయిబా కానీ మిగతా అల్ఉమ్మా వీటికి సంబంధించి చాలా ఉన్నాయి. ఇది ఉగ్రవాద సంస్థలు వేరువేరు రూపాల్లో వేరువేరు పేర్లతోటి దేశంలో చొరబడి విచ్ఛిన్న కార్యక్రమ కుట్ర చేస్తూ ఉన్నాయి. ఈ కుట్రను ఎప్పటికప్పుడు ఎన్ఐఏ భగ్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు తమరే పైచేయి నిరూపించుకోవాలనే ఉద్దేశంతో కొంత కార్యక్రమాలను మొదలుపెడుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున సోదాలు చేసుకుని తెలుస్తుంది. ఈ సోదాలలో భారీ ఎత్తున నగదుతో పాటు మందుగుండు సామాగ్రి ఇతరత్ర వీటికి ఆయుధాలు వీటికి పట్టుబడ్డట్టుగా తెలుస్తా ఉన్నది. మొత్తంగా సోదాలు నిర్వహించడం అనేది కొంత సంచలనంగా మారింది. అంటే ఢిల్లీ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, హర్యానా కానీ. ఉత్తరప్రదేశ్ మొదటి నుంచి మాఫియా డాన్లకు కేంద్రంగా మారింది. కొంతకాలంగా యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత తగ్గినప్పటికీ అంటే చాపకంద నీరులా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ తీసుకోవడం అనేది దాడులకు నిర్వహించి ఎన్ఐఏ పూనుకోవడం కొంచెం సంచలనంగా మారింది. వెన్నెల. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.